మహబూబ్ నగర్ జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసు విషయంలో ఇటీవల కోర్టు కేసులు నమోదు చేయమని ఆదేశించడంతో ఎటకేలకు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్ఏ వినోద్ డిమాండ్ చేశారు. ఇక ప్రజాస్వామ్యంలో విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి తమ అభిప్రాయాలను చెప్పుకోవడం ప్రజాస్వామిక హక్కు అని తెలిపారు. కానీ నేడు బీఆర్ఎస్ నాయకులు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి దుర్భాషలాడడం, భయభ్రాంతులకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. కేసు రిజిస్టర్ అయినటువంటి మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని, ఆ తర్వాత రేపు 15 ఆగస్టు రోజు జరిగే జెండా వందనంలో ఆయన జెండా ఎగిరే అవకాశం ఆయనకు ఇవ్వకూడదని, ప్రభుత్వానికి ఏమైనా ప్రేమ ఉంటే ఆ అవకాశాన్ని జెండా ఎగిరేసే అవకాశాన్ని ఒక మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఇవ్వమని ఈ రకమైనటువంటి విజ్ఞప్తులను ప్రభుత్వానికి చేసినాం మేము. దానికి మంత్రి గారు ఆ జెండా అవకాశం పోతుంది అనుకున్నారో బర్తరఫ్ అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఆయన తన వెంట తిరిగినటువంటి టీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టి ఒక కుట్ర చేసి సాయంత్రం 7 గంటల సమయంలో నా పైన ఒక ప్రెస్ మీట్ పెట్టించిండు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రెస్ మీట్ పెడతాయి, కానీ ప్రెస్ మీట్ పెట్టి అత్యంత బాధాకరంగా నీచాతి నీచంగా ఒక పొలిటీషియన్ మాట్లాడలేనటువంటి మాటలు